నీవు దాన ధర్మాల ద్వారా కానీ, నీ పుణ్యకార్యాల ద్వారా కానీ, పుణ్యక్షేత్రాలను దర్శించడం ద్వారా కానీ నా పుణ్యము రాదు. మరి ఎలాగొస్తుంది? నా పుణ్యో ప్రాణదానశ్చ జగత్పుణ్యం నాస్తి. నా పుణ్యో ప్రాణదానశ్చ. ఇదిగో జగత్తు పునాది వేయక ముందే ఈ సర్వలోక జగత్తు కొరకు ప్రాణదానము చేస్తే కానీ, ఒకడు ప్రాణ ప్రతిష్ఠ చేస్తే కానీ, ఎవరో ఒక నిజమైనటువంటి అవతార పురుషుడు వచ్చి ప్రాణము దానము చేస్తే కానీ నా పుణ్యము కలగదు. నువ్వు ఉట్టినే ఎక్కడో నదిలో మునిగొచ్చినంత మాత్రాన, నువ్వెక్కడో నీళ్ళల్లో మునిగొచ్చినంత మాత్రాన గుండె లోపల నీ పాపం ఎలాగపోద్ది? గుండు వేసుకుంటే గుణం మారిపోద్దా? బట్టలు మార్పుంచే బతుకు మారిపోద్దా? మారదు. రావాల్సిన మార్పు ఎక్కడయ్యా అంటే లోపల. ఎక్కడండి? లోపల. సో నా పుణ్యం నా దాన ధర్మశ్చ. నీవు ఎద్దు దానమో, ఆవు దానమో, గోదానమో, భూదానమో, వస్త్రదానమో, అన్నదానమో, ఎన్ని దానాలైనా చేసుకో, కానీ నీ పాపం పోవడానికి ఏ గోదానము, ఏ బలిదానము, ఏ అన్నదానము పని చెయ్యదు. సంగమ పని చెయ్యదు. లోకస్తులారా పని చెయ్యదు. నా అన్నదమ్ములారా, పెద్దవారులారా, మరి ఏం కావాలంటే నా పుణ్యం నా ప్రాణదానశ్చ, అంటే ప్రాణదానము చెయ్యకుండా పుణ్యము రాదు అని భారతీయ శాస్త్రాలు చెప్తున్నాయి. మనం భారతీయులమా కాదా? మేమందరం భారతీయులను చేతులు ఎత్తండి. మేము భారతీయులమండి. అమెరికా వాళ్ళు లేరు కదా ఇక్కడ. ఎవరు? మనందరం ఎవరిమి? భారతీయులం. వీఆర్ ఆల్ ఇండియన్స్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో భారతీయులు భారతదేశ గ్రంథాలను గౌరవించాలా లేదా? గౌరవించాలి. మరి భారతదేశము ఏం గౌరవిస్తుంది అంటే, భారతదేశం చెప్తున్న మాట వినండి. నా పుణ్యం నా దాన ధర్మశ్చ నా కర్మశ్చ పుణ్యం భవతే నా పుణ్యో ప్రాణధర్మశ్చ జగత్పుణ్యం నాస్తి. జగత్తంతటికి పుణ్యము కలగాలంటే ప్రాణదానము కలగాలి. ఆ ప్రాణదానం చేసేవాడు సరాసరి పరాత్పరుడై, సరాసరి భగవంతుడై, సరాసరి దేవుడై ఉండాలి అని నా భారతదేశం చెబుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మరి భారతదేశం చెబుతున్న ఈ యొక్క పుణ్యం పాటించొద్దా? భారతదేశం బోధిస్తున్న గొప్ప నిజమైనటువంటి శాస్త్ర పరిజ్ఞానం పట్టించుకోవద్దా? తప్పకుండా పట్టించుకోవాలి. నిజమే కదా? ఒకరు ప్రాణదానం చేయాలట. ఆ ప్రాణదానం ద్వారానే నీ పిల్లల పాపాలు, నా పాపాలు, నీ భార్య పాపాలు, నీ భర్త పాపాలు, నీ ఇంటి పాపాలు, నీ రాజ్య పాపాలు, ఈవెన్ రాజు పాపాలు పోయేది కూడా ఎక్కడయ్యా అంటే ఆ పరాత్పరుడు, ఆ జగత్స్వరూపుడు భూమి మీదకి వచ్చి ఒక యజ్ఞము చేయాలి. ఆ యజ్ఞమునకు సూచన ప్రాయంగానే ఈరోజు చాలామంది యజ్ఞాలు, యాగాలు చేస్తున్నారు. యజ్ఞే సర్వస్వం యజ్ఞో ప్రతిష్ఠిత. ఎన్ని మాటలు ఉన్నాయో. యజ్ఞము జరిగించాలి. ఆ యజ్ఞం ఎవరు జరిగించాలయ్యా అంటే తద్రక్తం పురుమాత్మేన పుణ్యదాన బలియాగం. ఆ పరమాత్ముడే వచ్చి అందరికీ పుణ్యం కలిగేటట్టు బలిదానం చేయాలి. ఇన్ని శ్లోకాలలో, ఇన్ని విషయాలలో అంతా క్రోడీకరించి ఒక దగ్గర పెట్టి ఇప్పుడు మనం చదువుకున్న వాక్యం ఏం చదువుకున్నాము? 1:15 పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు అనే యజ్ఞ పురుషుడు భూలోకమునకు వచ్చాను. దేవునికి స్తోత్రం కలుగును. ఎందుకంటే ఈ లోకంలో కావాల్సింది, ఉండాల్సింది, అందరికీ కావాల్సింది పాప క్షమాపణ. ఏంటండి? పాప క్షమాపణ. డబ్బులు ఇస్తే నువ్వు అప్పుడే తింటావు, మర్చిపోతావు. కొన్ని రోజుల తర్వాత ఒకవేళ డబ్బులు ఎక్కువైపోయి చెడిపోతావు. అర్థమైందండి? బట్టలు ఇస్తే వేసుకుంటావు, దాని ద్వారా కూడా చెడిపోతావు. ఆస్తులు ఇస్తే ఉంచుకుంటావు, పెద్దవాడు అవుతావు, దాని ద్వారా కూడా చెడిపోతావు. కానీ దేవుడు రక్తము గార్చిన రక్తము నీకు ఇస్తే, లేదా దేవాది దేవుడైన సృష్టికర్తను నమ్మితే నీకు గర్వము రాదు, నీకు అసూయ రాదు, నీకు ద్వేషము రాదు, నీకు ఎలాంటి చెడు బుద్ధి పుట్టదు. మరేమవుద్ది అంటే సరికదా, ఉన్న దుర్బుద్ధులన్నీ, చెడు బుద్ధులన్నీ, అసూయంతా, సర్వ పాపాలు కూడా పోయి పరిశుద్ధుడుగా మారిపోతావు నువ్వు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. లోకానికి కావాల్సింది అది కదా. పరిశుద్ధత నేర్పించాలి. పాపములు పోవాలి. ఏం పోవాలండి? పాపములు పోవాలి. నీకు బిడ్డలు ఇస్తాను అంటే సరే, బిడ్డలు ఇస్తాడు దేవుడు, అన్నాడు బిడ్డలు ఇస్తాడు. సో బిడ్డలు ఇచ్చిన తర్వాత మన పాపం పోద్దా? పోదు. నీకు ఆస్తి ఇస్తాను, ఆస్తి ఇచ్చేవాడు దేవుడు అన్నవాడు ఒక ఆస్తి ఇవ్వచ్చు, కానీ ఆస్తి ఇచ్చిన తర్వాత నీ బ్రతుకు మారుతుందా? చెప్పు. లోకమా, సంఘం ఎవరైనా
ఆస్తులు ఇచ్చినోడే దేవుడు అనుకుంటే అంతకంటే మూర్ఖుడు ఇంకోడు ఉండడు. ఎందుకంటే ఆస్తులు ఇచ్చి అతను మనకి ఏం చేస్తాడంటే, ఆస్తి నచ్చినట్టుగా వాడుకోరా, నచ్చినట్టుగా నీ డబ్బుతో చెలరేగిపో, మొత్తం పేటరేగిపో అని నేర్పిస్తున్నట్టు. ఆస్తులు ఇచ్చినోడు, డబ్బులు ఇచ్చినోడు, మేడలు ఇచ్చినోడు, దారి చూపించినోడు, నీ బతుకును డబ్బుల పరంగా లోకపరంగా దీవించినోడు దేవుడు కాడు. మరి ఎవరు అవుతారంటే, నీకు పలానా అవసరాలన్నీ ఇచ్చి నీకు దొంగగానో అన్యాయస్తుడుగానో తయారు చేసినోడు అవుతాడు. మరి ఏమిచ్చినోడు దేవుడు అవుతాడండి అంటే, బాగా వినండి, ఎవరో ఇవ్వలేనిది ఎవరైతే ఇస్తారో అతనే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఎవరో ఇవ్వలేనిది ఏంటంటే, ఎవరు ఇవ్వలేనిది, ఉదాహరణకు నీకు త్రాగుడు అలవాటు ఉంది, పక్క బండ బూతులాడే అలవాటు ఉంది, పక్కోడు బాగుపడితే తట్టుకోలేని అలవాటు ఉంది, ఓర్చుకోలేని అలవాటు ఉంది, మాట్లాడితే కోపం 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 తప్ప ఇంత శాంత గుణం కూడా లేదు, ఆ అలవాటు ఉంది. ఇప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి, ఏమండి రోజు సాయంకాలం తాగేస్తున్నాను, కొంచెం మెడిసిన్ ఉంటే ఇవ్వండి, కొంచెం మందు బిల్లు ఉంటే ఇవ్వండి అంటే మెడికల్ షాప్ ఇస్తాడా? దానికి మందు ఉందా? ఏమైనా మందు ఉందా అండి? లేదు. ఎవరు ఇవ్వలేనిది ఎవరైతే చేస్తారో అతని పేరే దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాంటి గొప్ప కార్యమే ఈరోజు నేను దేవుని దాసులు ప్రకటిస్తున్నా. యేసు ఇచ్చాడు లోకానికి, యేసు ఇచ్చాడు.